హలో అండి, తెలుసుకోవడం ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీకు మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్స్ ఇలానే కనపడుతుంటాయి. మీరు ఒక చార్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఇవి గ్రీన్ క్యాండిల్స్ అండి. సో ఇవి రెడ్ క్యాండిల్స్, ఇవి వచ్చేసి ప్లస్ సింబల్స్, ఇవి డోజీస్ అంటారనమాట. సో వీటికి కలర్స్ ఉండవు, సో బ్లాక్ కలర్లోనే ఉంటాయన్నమాట. ఓకేనా. సో వీటిని వచ్చేసి మరబూజు అంటారండి. సో పైన విక్ అనేదే ఉండదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే విక్ ఉండదు. సో ఇలాగే విక్ ఉండదు, దీనికి విక్ ఉండదు. సో విక్ అంటే ఏంటని మీరు తెలియనట్లయితే, సో ఒక క్యాండిల్ అన్నది ఒక రోజు ఓపెన్ అయిన తర్వాత అది ఏ రేంజ్ వరకు వెళ్తుందో అనేది మెన్షన్ చేసేది విక్. సో అలాగే ఓపెన్ ఎక్కడైంది, ఆ రోజు ఎక్కడ క్లోజ్ అయింది అని చెప్పేదే బాడీ అనమాట. ఓకేనా. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఒకనొక డే, ఏదో ఒక రోజు, సో మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఈ పాయింట్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్లో ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి కొంత ఫాల్ అయింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయింది మార్కెట్. సో రికవర్ అయిన మార్కెట్ టాప్ వరకు వెళ్ళింది. ఓకేనా, ఈ రేంజ్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత కొంత ఫాల్ అయ్యి ఈ రేంజ్లో సస్టైన్ అయ్యి ఈ రేంజ్లో ఆ డేని క్లోజ్ చేసింది. ఓకేనా. ఇక్కడ ఓపెన్ అయింది, ఆ రోజు లో ఇక్కడ దాకా వెళ్ళింది, ఆ రోజు హై ఇక్కడ దాకా వెళ్ళింది, ఆ రోజు ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇలా ఎక్కడ దాకా ట్రావెల్ చేసిందని చెప్పేది విక్ అనమాట. ఓకేనా. ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అని చెప్పేది బాడీ అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నా, ఇది బిగినర్స్ కోసం చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్గా అనాలిసిస్ అయితే ఈ వీడియోలో చేస్తాం. అంటే ఈ వీడియో అంటే ఈ ఒక్క వీడియోనే కదండి, కంప్లీట్ సిరీస్ ఉంటుంది. ఇది క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని ఇంట్రాడేలో ట్రేడ్ తీసుకునే విధంగా అయితే నేను మొత్తం వీడియో సిరీస్ని చేస్తున్నాను. సో ఆ వీడియో సిరీస్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్స్ ఈ వీడియోలో ఉంటాయండి. ఓకేనా. సో టాప్ విక్ అంటే ఒక క్యాండిల్కి పైన ఏర్పడే విక్ అనమాట. అది గ్రీన్ క్యాండిల్ కానివ్వండి, రెడ్ క్యాండిల్ కానివ్వండి. సో దానికి టాప్ విక్ అనేది ఎప్పుడు కానీ సెల్లింగ్ ప్రెజర్ని చూపిస్తుంది, లేదా సెల్లర్స్ని ఇండికేట్ చేస్తుంది, లేదా సెల్లింగ్ పవర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఏదన్నా అనుకోండి, బట్ క్యాండిల్కి పైన విక్ అనేది సెల్లింగ్కి ఇండికేషన్. ఓకేనా. అలాగే బాటమ్ విక్, అది రెడ్ క్యాండిల్కి సో గ్రీన్ క్యాండిల్కి కానివ్వండి, రెడ్ క్యాండిల్కి కానివ్వండి, సో ఏ క్యాండిల్కి అయినా సరే బాటంలో విక్ ఉంది అంటే అది బయ్యింగ్కి ఇండికేషన్. సో క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా విక్ లేకుండా ఓన్లీ బాడీ మాత్రమే, టాప్లో కానీ బాటంలో కానీ విక్ అనేది లేకుండా ఉంటే దాన్ని మరబూజు అంటారు. సో గ్రీన్ క్యాండిల్ ఉంటే బుల్లిష్ మరబూజు అంటారు. అలాగే రెడ్ క్యాండిల్ ఆ విధంగా టాప్లో బాటంలో విక్కే లేకుండా క్యాండిల్ కనుక ఫామ్ అయితే దాన్ని బేరిష్ మరబూజు అంటారు. ఓకేనా. క్లియర్. సో అలా కాకుండా సో ఏ కలరు లేకుండా ఒక ప్లస్ సింబల్ ఏర్పడితే దాన్ని డోజీ అంటారండి. డోజీలో చాలా టైప్స్ ఉన్నాయండి. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియోలో డోజీ గురించి అర్థం చేసుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు మీకు మరబూజ ఉంది అంటే ఒక స్టాక్ పెరుగుతున్నా పడుతున్నా ఒక మరబూజో ఏర్పడింది అంటే సో అది బుల్లిష్కి సంకేతం అనమాట. ఒక గ్రీన్ కలర్ మరబూజో ఏర్పడితే సో దానికి మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. సో 5 స్టార్ రేటింగ్తో ఉండే ఒక బుల్లిష్ క్యాండిల్ అని అర్థం. సో ఇక్కడ రేటింగ్ పెరిగితే అది హై, రేటింగ్ తగ్గితే అది లో. ఓకేనా. సో ఇక్కడ ఒక మరబూజో, ఒక ట్రెండ్ పెరుగుతూ ఉన్న ట్రెండ్లో మరబూజో క్యాండిల్ ఏర్పడింది అంటే అర్థం సో ఆ ట్రెండ్ అనేది ఇంకా పాజిటివ్లో వెళ్తుంది, దానికి 5 స్టార్ బుల్లిష్ రేటింగ్ ఉంది అని అర్థం. ఓకేనా. అలా కాకుండా ఒక క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత బాటమ్ 1 రూపీ కూడా బాటమ్కి ఫాలో అవ్వకుండా ఓపెన్ అయిన తర్వాత సో టాప్కే వెళ్తూ ఒకనొక స్టేజ్ వరకు టాప్కి వెళ్ళి ఆ తర్వాత కొంతమంది సెల్లర్స్, సో మనం ఏమనుకున్నాం ఇక్కడ టాపిక్ అంటే సెల్లింగ్ అన్నాం కదా. సో పైకి వెళ్ళిన తర్వాత కొంతమంది సెల్లర్స్ ఆ ప్రైస్ని కొంత పుష్ చేశారనమాట. సో కొంత పుష్ చేస్తే అక్కడ క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాడీ పెద్దది, సో విక్ చిన్నది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది, బట్ లైట్గా ఉందన్నమాట. సో అంటే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు అని అర్థం. సో దానికి మనము 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సో ఒక గ్రీన్ క్యాండిల్లో చిన్న విక్ టాప్లో ఏర్పడితే మనం దానికి 4 స్టార్ బుల్లిష్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకు ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మనకు ఫాలో అవ్వలేదు, ఓపెన్ అయిన తర్వాత టాప్కి వెళ్ళిపోయింది. సో టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏమనుకున్నాం సెల్లింగ్ టాపిక్. సో వాడికి వెళ్ళిన తర్వాత సో బయ్యర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఛార్జ్ తీసుకున్నారు. సో బాగా పుష్ చేశారనమాట. ఓకేనా. ప్రైస్ని సో ఒకనొక స్టేజ్కి బాడీ కంటే కూడా విక్ అనేది పెద్దగా వచ్చిందనమాట. సో ఇలా ఒక క్యాండిల్ ఇలా కనుక క్లోజ్ అయితే దాంట్లో ట్రెండ్ అనేది వీక్ అవుతుంది అని అర్థం. ఓకేనా. సో దానికి 3 స్టార్ బుల్లిష్ రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. అంటే 3 స్టార్ అంటే ప్రాబబిలిటీ తక్కువ అక్కడ నుంచి బుల్లిష్లో వెళ్ళడానికి. ఓకేనా.
అలాగే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ విక్ ఉంది, బాటమ్ విక్ ఉంది. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత కొంత ఫాల్ అయింది. సో ఫాల్ అవుతానే బయర్స్ ఇక్కడ బాటమ్ విక్లో చూడండి బయర్స్ ఛార్జ్ తీసుకున్నారు. బయర్స్ ఛార్జ్ తీసుకొని పై దాకా తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ దాకా తీసుకెళ్ళిపోతే మళ్ళీ అక్కడ సెల్లర్స్ ఛార్జ్ తీసుకొని సెల్లర్స్ కిందకు పుష్ చేశారు. ఓకేనా. సో ఇలాగా వాళ్ళు వీళ్ళు ఇద్దరు పోటాపోటీగా సో ఇక్కడ ఈ క్యాండిల్ని అయితే పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇది వీక్ అయిపోయింది ఇక్కడ ట్రెండ్ అన్నది. సో ఇట్లా అప్ ట్రెండ్ కాదు, ఇట్లా డౌన్ ట్రెండ్ కాదనమాట. సో కాబట్టి దానికి ప్రాబబిలిటీ తక్కువ అక్కడ నుంచి బుల్లిష్గా వెళ్ళడానికి. ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే బుల్లిష్గా వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ అని అర్థం. సో దానికి మనం 2 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బుల్లిష్ ట్రెండ్ అనేది 2 స్టార్ రేటింగ్తో ఉంటుందన్నమాట. అంటే సైడ్ వేస్లో వెళ్ళొచ్చు లేదా అప్ సైడ్ వెళ్ళొచ్చు, అంతేగాని మనకు క్లియర్ ట్రెండ్ అయితే చెప్పలేదన్నమాట ఇది. సో అందుకు దీనికి 2 స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింగిల్ స్టార్. అంటే ఇది ఎందుకు పనికిరాదు అన్నమాట. అంటే డోజీ అంటే అర్థం ఏంటి అంటే అది అక్కడ ఇద్దరు ఏ డైరెక్షన్ లేదని అర్థం. అంటే బయర్స్ ఛార్జ్ తీసుకోలేకపోయారు, సెల్లర్స్ ఛార్జ్ తీసుకోలేకపోయారు. ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది, బయర్స్ పైకి తీసుకెళ్లారు, ఆ తర్వాత సెల్లర్స్ పుష్ చేశారు, కింద దాకా తీసుకొచ్చారు, మళ్ళీ బయర్స్ పుష్ చేశారు అలాగా. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే మళ్ళీ క్లోజ్ అయింది అనమాట. సో ఇలా ఏర్పడినట్లయితే నో డైరెక్షన్, ఓకేనా, నో డిసిజన్ అంటారు అనమాట. సో ఇలాంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు డిసిజన్ తీసుకోకూడదు. ఆ తర్వాత ఏ క్యాండిల్ అయితే ఏర్పడుతుందో అది దాని ట్రెండ్ అనే అర్థం అనమాట. ఓకేనా. సో అలాగే రెడ్ క్యాండిల్స్ అంటే బేరిష్ క్యాండిల్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఇలాగ సేమ్ డెడ్ ఆపోజిట్ ఉంటుందన్నమాట దీనికి. సో ఇలాగ ఒక క్యాండిల్ అనేది మరబూజు ఏర్పడింది అంటే సో డౌన్ ట్రెండ్లో మరబూజు ఏర్పడింది అంటే ఆ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందని అర్థం అనమాట. సో దీంట్లో ఎటువంటి బయ్యర్ ప్రెజర్ లేదు, ఓన్లీ సెల్లర్సే ఉన్నారు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఫాల్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి అలా ఉంటే దానికి 5 స్టార్ బేరిష్ రేటింగ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అంటే ఇది ఎక్కువ ట్రెండ్తో ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అర్థం. సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ మనకు ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత కొంత ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు ఛార్జ్ తీసుకొని పైకి పుష్ చేశారు. సో కాకపోతే విక్ అనేది బాడీ కంటే తక్కువే ఉంది. సో అంటే అర్థం ఏంటి అంటే సో బయర్స్ ఉన్నారు బట్ సెల్లర్సే డామినేట్ చేస్తున్నారు. అంటే దీంట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఓకేనా. అంటే పడడానికే ఛాన్స్ ఉంది. 4 స్టార్ బేరిష్ రేటింగ్. అంటే ఒక స్టాక్ పడుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ఏర్పడితే సో దాంట్లో 4 స్టార్ బేరిష్ రేటింగ్ ఉంది. అంటే ఇంకా పడడానికి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఓపెన్ అయ్యి బాగా ఫాల్ అయింది. కాకపోతే బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ చార్జ్ తీసుకొని చాలా వరకు పుష్ చేశారు. అంటే పైన వరకు క్లోజ్ చేసేసారు. అంటే అర్థం ఏంటి అంటే ఓకే సెల్లర్సే గెలిచారు డామినేషన్, ఎందుకంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే బయర్స్ అనేవాళ్ళు హెవీ కాంపిటీషన్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ సెల్లింగ్ ట్రెండ్ అనేది వీక్ అయింది అని అర్థం. సో మీరు ఇక్కడ 3 చూసుకున్నారు. అందుకే దీనికి 3 స్టార్ రేటింగ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో 3 స్టార్ రేటింగ్ అంటే అది వీక్ ట్రెండ్ అనమాట. అంటే వీక్ అవుతుంది అని అర్థం. ఏ ట్రెండ్ అయితే ఉందో అది వీక్ అవుతుంది అని అర్థం. ఓకేనా. అలాగే మీరు చూసుకున్నట్లయితే సెకండ్ 2 స్టార్ రేటింగ్ ఇచ్చిన క్యాండిల్ అనేది ఇలా ఉంటుంది. మనకు సహజంగా కనపడే క్యాండిల్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత కొంత పైకి తీసుకెళ్లారు బయర్స్. ఓకేనా. ఆ తర్వాత సెల్లర్స్ ఛార్జ్ తీసుకొని బాగా పుష్ చేసేసారు. సో కింద దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బయర్స్ ఛార్జ్ తీసుకున్నారు, కొంత పుష్ చేశారు. సో ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇలాంటి కాంపిటీషన్ వల్ల సో ఇలాంటి సైడ్ వేస్ క్యాండిల్ అంటే 2 స్టార్ రేటింగ్ ఉండే క్యాండిల్ అయితే ఏర్పడింది. సో క్లియర్గా చెప్తున్నాను, ఒక పెరుగుతున్న మార్కెట్లో ఓకేనా ఈ రెడ్ క్యాండిల్ ఏదైనా ఒకటి 5 స్టార్ రేటింగ్ ఉండేది పడింది అంటే అక్కడ నుంచి 5 స్టార్ రేటింగ్తో కింద పడడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఒక పెరుగుతున్న మార్కెట్లో 4 స్టార్ రేటింగ్ ఉండే రెడ్ క్యాండిల్ ఏర్పడింది అంటే సో 4 స్టార్ రేటింగ్ అంటే ఇంత పవర్తో ఎంతైతే రేటింగ్ ఉందో అంత రేటింగ్తో కింద పడడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీకు ఒక పెరుగుతున్న మార్కెట్లో ఇలాంటి క్యాండిల్ ఏర్పడింది అంటే 3 స్టార్ రేటింగ్ అంటే ఇంత పవర్తో కింద పడడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా. ఒక పెరుగుతున్న మార్కెట్లో ఇది కనుక ఏర్పడితే రెడ్ క్యాండిల్ సో ఇంతే పవర్తో 2 స్టార్ పవర్తో కింద పడడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పడుతున్న మార్కెట్లో ఓకేనా 5 స్టార్ రేటింగ్ ఉండే మరబూజ కనుక ఫామ్ అయితే మనకు అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని అర్థం. అలాగే 4 స్టార్ పడుతున్న మార్కెట్లో 4 స్టార్ రేటింగ్ ఉండే గ్రీన్ క్యాండిల్ పడితే అక్కడ నుంచి 4 స్టార్ రేటింగ్తో టాప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని అర్థం. సో అలాగే పడుతున్న మార్కెట్లో 3 స్టార్ ఉండేది మనకి ఏర్పడినట్లయితే 3 స్టార్ రేటింగ్ ఉండే ఒక క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇంతే పవర్తో పైకి వెళ్తుందని అర్థం. సో ఓకేనా. 2 స్టార్ ఉండేదంటే సో సైడ్ వేస్ వెళ్ళడానికి లేదా అక్కడ నుంచి ట్రెండ్ వీక్ అవుతుందని చెప్పడానికి అదొక సంకేతం అనమాట. ఓకేనా.
మీరు ఎక్కడైనా చూడండి. సో ఈ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు కనపడే క్యాండిల్స్ ఇవన్నమాట. ఒక పడుతున్న స్టాక్లో ఈ క్యాండిల్ కనపడుతూ ఉంటుంది, ఒక హెవీగా ఫాలో అవుతున్న స్టాక్లో, హెవీగా రైజ్ అవుతున్న స్టాక్లో మీకు ఈ క్యాండిల్స్ కనపడుతూ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఎక్కడైనా చూడండి, ఒక టర్న్ అవుతున్న స్టాక్ అంటే ఇలా పడి మళ్ళీ రిటర్న్ టర్న్ అవుతున్న స్టాక్లో ఈ క్యాండిల్ ఏర్పడి ఉంటుంది. మీకు ఈ టర్న్ అయ్యే పొజిషన్లో ఇలాంటి క్యాండిల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అలాగే పైకి వెళ్ళి పెరుగుతున్న స్టాక్ ఒక్కసారిగా టర్న్ అయితే అక్కడ మీకు ఇలాంటి క్యాండిల్ స్టిక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సహజంగా చెప్తున్నాను. ఓకేనా? సో మనకు నార్మల్లీ సైడ్ వేస్ మార్కెట్ మీరు చూసినట్లయితే ఇలాంటి క్యాండిల్స్తో మనకు ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి క్యాండిల్ ఏర్పడింది అంటే అక్కడ సైడ్ వేస్లో వెళ్తున్న స్టాక్ అన్నది సో టాప్ కానీ బాటమ్కి కానీ ఇండిసిజన్లో మనకు మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. సో ఈ బేసిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది కనుక అర్థమైతే నెక్స్ట్ ఇంకా ముందు డోజీస్లో ఉండే సెక్షన్స్ ఏంటి, డ్రాగన్ ఫ్లై డోజీ ఏంటి, గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఏంటి, లాంగ్ లెగ్ డోజీ అంటే ఏంటి, డోజీ అంటే ఏంటి, అవి పెరుగుతున్న మార్కెట్లో ఏర్పడితే ఏం చేయాలి, పడుతున్న మార్కెట్లో ఏర్పడితే ఏం చేయాలి, సో వాటి గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మనకు ఇదేంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుంటామండి. సో అవన్నీ మీరు తెలుసుకోవాలన్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చెప్పిన సబ్జెక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.